హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇంట్లో ఉండే పచ్చి కొబ్బరితో చల్లగా తాగే కోకోనట్ మిల్క్ షేక్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా మన ఇంట్లో ఎప్పుడైనా పచ్చి కొబ్బరి మిగిలినప్పుడు ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా చల్లగా తాగే కొబ్బరి మిల్క్ షేక్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కోకోనట్ మిల్క్ షేక్ చేయడానికి 2 చిన్న గిన్నెలు తీసుకుని ఒక గిన్నెలో 8-10 వరకు బాదం గింజల్ని తీసుకోవాలి. అలాగే మరొక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు పిస్తా పప్పును తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మనకి మిల్క్ షేక్ అనేది చిక్కగా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా తీసుకున్న వాటిలో గోరువెచ్చని నీళ్ళని వేసుకుని 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వరకు కొబ్బరి ముక్కలను తీసుకుని పైన బ్రౌన్ పార్ట్ని తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక కొబ్బరిలో ఉన్న పాలని సెపరేట్ చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని జల్లెన్ని కానీ లేదా క్లాత్ని కానీ తీసుకుని ఇక్కడ చూపించే విధంగా కొబ్బరిలో ఉన్న పాలన్నీ కూడా పూర్తిగా సెపరేట్ చేసుకోవాలి. ఇలా కొబ్బరి పాలను తీసాక ఈ కొబ్బరి తురుముని మరొకసారి మిక్సీ జార్లో వేసుకుని ఈసారి పాలుకు బదులుగా 1 కప్పు వరకు నీళ్ళని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేశాక మరొకసారి స్ట్రైనర్లో వేసుకుని కొబ్బరిలో ఉన్న పాలన్నీ కూడా పూర్తిగా సెపరేట్ చేసుకోవాలి. ఇలా కొబ్బరి పాలని గట్టిగా పిండి తీసుకున్నాక ఈ కొబ్బరి తురుముని పాడేయకుండా పక్కన పెట్టుకుని ఈ కొబ్బరి పాలు కొంచెం చల్లగా అయ్యేంత వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం ఫ్రీజర్లో పెట్టామంటే గంట వరకు పెట్టుకుని అదే నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టామంటే 1-2 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ పాలు చల్లగా అయ్యేలోగా మరొక పక్కన మనం ముందుగా కొబ్బరి పాలను తీసుకున్నాక కొబ్బరి తురుము మిగిలిపోయింది కదా, ఆ తురుముని వేస్ట్ చేయకుండా మనం బయటకునే డిస్కెటెడ్ కోకోనట్ పౌడర్లా చేసుకోవడం కోసం గ్యాస్ పై ప్యాన్ పెట్టి ఈ కొబ్బరి తురుమును వేసుకుని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టామంటే ఈ కొబ్బరి పొడి కలర్ మారిపోతుంది. అందుకని అలా కాకుండా మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి కొబ్బరిలో ఎక్కడ కూడా తడి అనేది లేకుండా పొడిగా ఇలా క్రిస్పీగా అవ్విన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చేసిన కొబ్బరి పొడి మనం కూరల్లో కానీ లేదా చట్నీల్లో కానీ వేసుకుని వాడుకోవచ్చు. ఈ కొబ్బరి పొడి పూర్తిగా చల్లారిన తర్వాత ఏమన్నా డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే 6 నెలల వరకు పాడవకుండా నిల్వ ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాదం గింజల్ని తీసుకుని పైనున్న పొట్టును తీసేసుకోవాలి. ఇలాగే అన్ని గింజల్ని కూడా పొట్టును తీసేశాక ఈ గింజల్లో ఉన్న నీళ్ళని వంపేసి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మనం నానబెట్టుకున్న బాదం గింజల్ని అలాగే జీడిపప్పు పిస్తా పప్పుని కూడా వేసుకుని అలాగే మంచి ఫ్లేవర్ రావడం కోసం 3 యాలకుల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పాలను తీసుకుని 1/2 కప్పు వరకు పాలను వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ముందే పెద్ద మిక్సీ జార్లో వేసామంటే ఈ కాజు బాదం సరిగ్గా నలగవు కాబట్టి ముందే చిన్న మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక పెద్ద మిక్సీ జార్లో వేసుకుని మనం ముందుగా తీసుకున్న కొబ్బరి పాలను కూడా వేసుకోవాలి. అలాగే మనకు స్వీట్కి తగ్గట్టుగా 3 టేబుల్ స్పూన్ వరకు పంచదారని వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నామంటే మనకి కొబ్బరి పాలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు గ్లాసుల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న కొబ్బరి పొడిని తీసుకుని లైట్గా వేసుకోవాలి. అలాగే చాప్ చేసిన కాజు బాదం పిస్తా ముక్కల్ని కూడా వేసుకున్నామంటే మనకి చల్లగా ఉండే కోకోనట్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మన ఇంట్లో ఎప్పుడైనా పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.